కార్తీక పురాణము 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రత మహిమ. అత్రి మహాముని మరలా అగస్త్యునితో ఈ విధంగా ఈ వ్రత ప్రభావమును గురించి చెప్పసాగారు. ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు. అంటే దీని గురించి తెలుసుకొనుట మన సాధ్యం కాదు అని అర్థం. నాకు తెలిసినంత వరకు వివరిస్తాను, వినుము అని చెప్పసాగారు. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణముల సమయమందు స్నానాదులు చేసినంత ఎంత ఫలితము కలుగునో, దానికన్నా శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిసి కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువానికి అంతే ఫలితము కలుగుతుంది. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలములు ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా ఉంటుంది. ఆ ద్వాదశి వ్రతం చేయు విధానము ఏ విధంగా అని చెప్పుతాను, వినండి అని చెప్పారు ముని. కార్తీక దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజు ఈ వ్రతము చేయక శుష్కోపవాసము నుంచి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలేను. దీనినొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదును, సావధానుడివై ఆలకింపుము అని చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడని రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయిచూ ఉంటూ ఉన్నాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉన్నవి. అందుచే ఆ రోజు పెందల కడనే అనగా ఉదయముతోనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉన్నాడు అంబరీషుడు. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లోనే పారాయణం చేయవలెను గాన తొందరగా మీరు స్నానం చేసి రండి అని కోరెను. దూర్వాసుడు అంగీకరించి సమీపమున గల నదినికి వెళ్లి స్నానమునకై వెళ్లెను. అంబరీషుడు ఎంతసేపు చూసినను దూర్వాస మహాముని రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది. అందుచే అంబరీషుడు తనలో తానే ఇట్లా అనుకొనిచుండు, ఇంటికి వచ్చిన దూర్వాస మునిని భోజనముకు రమ్మని చెప్పి తిని. అతను ఆ ముని నదికి వెళ్లి స్నానం చేసి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికై ఆతిథ్యము ఇవ్వక మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థ ధర్మం కూడా కాదు. అయినా వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగము కూడా అగును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు కూడా. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపిస్తాడు. నాకేమీ తోచుకొన్నది. అబ్బా, ఏ విధంగా ఈ వ్రతముని పూర్తి చేయవలనో ఆలోచించారు. బ్రాహ్మణ భోజన అతిక్రమించుట ద్వాదశి గడియలు మించిపోకుండా గడియలు దాటిపోయిన భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడవుతాను. ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలితము అగును. ద్వాదశి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదీ కాక ఈ నియమము నేను అతిక్రమించినడల వెనుకటి జన్మమును చేసిన పుణ్యము నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయము శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లోనే భోజనం చేయుటకు ఉత్తమమని పెద్దలచే ఆలోచించబడి మంచిదని సర్వజ్ఞులైన కొందరి పండితులను అడిగి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లోనే భుజించవలయునున్నది. ఇంతటి నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనమును ఆహ్వానించితిని. అందువలన ఆయన తిరిగి వచ్చేలోపు ద్వాదశి గడియలు పోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా, లేక వ్రతభంగము
సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా, ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలెనని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములను పరిబోధించి ప్రతి విమర్శలు చేసి దీర్ఘముగా ఆలోచించరి. మహారాజా, సమస్త ప్రాణకోటుల్లో గర్భకుహరములందు జఠరాగ్ని రూపము రహస్యముగా ఉన్నది. అదే అగ్నిదేవుడు. ఆకలిని పుట్టించిన ప్రాణులు భుజించి చతుర్విధానమున దేహేంద్రియాలను శక్తి నొసుచున్నాడు. ప్రాణవాయువు సహాయమున జఠరాగ్ని ప్రజ్వలిస్తున్నది. అది చెలరేగకుండా క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెను. అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరం శక్తి కలుగును చేయుట అగ్నిదేవుడికి. దేవతలందరికంటే అధికుడైన దైవ పూజ్యుడైన ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలను. గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథిని కడజాతివాడైనను భోజనము విడవకుండా పెట్టవలెనని చెప్పి వాడికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు మహా తపశ్శాలియు సదాచార సంపన్నుడు ఆయన దూర్వాస మహాముని భోజించిన పిదపనే వారికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగును. అందువలన మీరు ఆయుక్షీణం కూడా దూర్వాసుడు వంటి వారిని అవమానం చేసినటువంటి కలుగును. కావున అది విశదపరిచితిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 24వ అధ్యాయము 24వ రోజు పారాయణం సమాప్తం.